తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట నా ఆత్మీయులందరికీ మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా హృదయపూర్వక వందనాలు. ఈ మేడగది యూట్యూబ్ ఛానల్ నీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా నీకు మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆత్మీయులారా, ఈ యొక్క మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక అంశంతో మీతో మాట్లాడే కృపను పరిశుద్ధాత్ముడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దాదాపుగా 600 వీడియోలు కేవలం వాక్యమును ఎత్తిపడుతూ వాక్యాన్ని అందిస్తూ ఆత్మీయులను బలపరిచే కృపను ప్రభు నాకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. దాదాపుగా 20,000 మంది సబ్స్క్రైబర్స్ కేవలం వాక్యం ద్వారానే ఈ యొక్క వాక్యాన్ని విని దీవించబడి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషం. అదే విధంగా చక్కటి పాటలు రాసే కృపను భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, ఈ రోజు మన అంశం ఐదుకు అన్న మాటకు అదృష్టవంతుడు అని అర్థం. ఎవరు భూమి మీద అదృష్టవంతులు? సంపాదించుకున్నవారా, స్థలాలున్నవారా, పొలాలున్నవారా, అందమున్నవారా, ఆస్తులున్నవారా, బంగారం ఉన్నవారా, బట్టలున్నవారా, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవారా అదృష్టవంతులు అంటే కాదు. అదృష్టవంతులు అంటే ఎవరు అంటే యేసును కలుసుకున్న వాడే అదృష్టవంతుడు. యేసుతో నడిచిన వారు అదృష్టవంతులు. యేసుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు అదృష్టవంతులు. ఈ లోకపరంగా అదృష్టవంతులు అంటే ఊహించని వారి జీవితంలో జరిగినప్పుడు, వారు ఊహించని విధముగా దీవించబడ్డప్పుడు చాలా అదృష్టవంతుడు నీవు అని అంటారు. అది భౌతికమైన అదృష్టం. అయితే ఈరోజు అదృష్టవంతుడు అంటే ఎవరయ్యా అంటే క్రీస్తును ధరించిన వాడు, క్రీస్తు కోసం బ్రతికిన వాడు అదృష్టవంతుడు. దేవునికి స్తోత్రం. ఐదుకు ఎవరు అంటే ఒక అదృష్టవంతుడు అని ఉంది. ఆత్మీయులారా గమనించండి, ఇతనిలో కొన్ని ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆత్మీయంగా ప్రారంభం బాగుంది, మధ్యలో అతడు పడిపోయిన స్థితి ఉంది. అయితే ఇతని యొక్క జీవితాన్ని తొంగి చూస్తే ఇతడు 3వ అంతస్తులో జీవించిన వ్యక్తి. మొదటి మాటగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో ఇతడు మేడగదిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మేడగది యొక్క ఉద్దేశం ఏం తెలుసా? దేవుని ఆత్మతో నింపబడ్డవారు, సమర్పణ వైరాగ్యం గలవారు, ఆత్మ తీవ్రత గలవారు, వాక్యమందు పరిపక్వత గలవారు, పైనుండి శక్తి పొందినవారు, ఎడతెగక దేవుని ఆత్మతో నింపబడేవారు మేడగది సహవాసంలో ఉండేవారు. మేడగది యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మండుతూ ఉన్నవారు, ప్రకాశిస్తూ ఉన్నవారుగా ఉన్నారు. అలాంటి సహవాసం అనే మేడగదిలో 3వ అంతస్తులో ఉన్న ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తి. మొదటి అంతస్తు సండే స్కూల్, 2వ అంతస్తు యూత్ మీటింగ్, 3వ అంతస్తు సంఘ పరిచర్య. ఆత్మీయులారా గమనించండి, మొదటి అంతస్తులో మనము సండే స్కూల్ జీవితం, 2వ అంతస్తులో యవనస్తుల జీవితం, యవనస్తుల కోరికలు, 3వ అంతస్తు పరిపక్వత, పరిపూర్ణత కలిగిన స్థితి అంటే పరిచర్య ధర్మము చేసేవారు, పరిచారకులుగా ఉండేవారు, సంఘం కోసము ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి పరిపక్వత గలవారు 3వ అంతస్తు. ఆత్మీయులారా, నువ్వు సంఘంలో ఏ స్టేజ్ లో ఉన్నావు? సంఘానికి వెళుతున్నావు, ఇంకా బాల్య దశలోనే ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎదిగినావా? ఆలోచించు. నీవు వెళ్ళే నీ సంఘములో నీ అంతస్తు ఎక్కడా? నువ్వు ఎదిగినావు గాని ఇచ్చుటలో నువ్వు బాల్య దశలో ఉన్నావు, ప్రార్థనలో బాల్య దశలో ఉన్నావు, ఆత్మీయంగా నువ్వు బాల్య దశలో ఉన్నావు. ఇంకా పాలు దాగిన మొదటి అనుభవము, మొదటి అంతస్తులోనే ఉన్నావేమో. ఈరోజు 3వ అంతస్తు పరిపక్వత నీలో ఉండాలి. నీలో పరిపక్వత లేకపోతే నీ జీవితము ఇతరులకు దీవెనకరంగా ఉండదు. ఇతడు 3వ అంతస్తులో ఉన్నాడు. ఆ మేడగదిలో రొట్టె విరుచుటలో పాలు పొందడానికి వెళ్ళిన వ్యక్తి. ఆత్మీయంగా అతడు దేవుని తెలుసుకొని దేవుని కోసం జీవిస్తున్నవాడు ఐదుకు. ఈ ఐదుకు దేవుని యందు భయము గల వ్యక్తి, భక్తి గల వ్యక్తిగా జీవించినాడు. అయితే ఆత్మీయులారా, ఇతడు 3వ అంతస్తులో ఉన్నాడు. దీపములు అక్కడ వెలుగుచున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఆత్మీయంగా దేవుని కోసం సమర్పణ వైరాగ్యం కలిగిన వారు ఆ అంతస్తులో దేవుని వాక్యం వినడానికి వెళ్ళిన వారు. ఇతడు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డవాడు, వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడ్డవాడు, వాక్యంతో జీవితాన్ని అనువయించుకొని వాక్యంతో నడిచే ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తి ఈ యొక్క ఐదుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులారా, ఈ అంతస్తులో ఉన్న పరిపూర్ణత, ఆత్మీయత చాలా గొప్పది. అంత ఎత్తుగా ఉన్నాడు, అంత ఎత్తు అయిన స్థితిలో ఉన్నాడు.
చాలా సంతోషం. అయితే అతని కోసం రాయబడ్డ రెండవ విషయం ఏంటంటే 20వ అధ్యాయం 7వ వచనంలో అతడు యవనస్తుడు. దేవునికి స్తోత్రం. లోకానికి యవనస్తులే కావాలి, దేవునికి యవనస్తులు కావాలి. పాపానికి ప్రేరేపించే వారు యవనస్తులే, పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఏరుకునే వారిని యవనస్తులే. గమనించండి, యవనస్తులు దేవునికి కావాలి, యవనస్తులు లోకానికి కావాలి. అయితే ఇతడు యవన కాలములో దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, యవన జీవితంలో మాదిరిగా ఉన్న వ్యక్తి. ఆత్మీయంగా మన సంఘంలో యవనస్తులు చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితం జీవించాలి. గమనించండి, ఈ యొక్క యవనస్తుడు సంఘానికి వచ్చి సంఘంలో ఒక మాదిరిగా బ్రతికినాడు, ఒక ఆత్మీయత కలిగి బ్రతికినాడు. చాలా మంచిదండి. ఇతడు 3వ అంతస్తుకు వచ్చినాడు, సమర్పణ వైరాగ్యం గల వ్యక్తిగా ఉన్నాడు. అతడు యవన దశలో దేవుని దగ్గరికి వచ్చినాడు, యవన దశలో సంఘంలో అంటగట్టబడ్డాడు, యవన దశలో దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నాడు. చాలా సంతోషం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యాన్ని బట్టే కదా. యవనస్తులు బలవంతులని వాక్యం సెలవిస్తుంది, వారు దుష్టుని జయించిన వారని వాక్యం సెలవిస్తుంది. అయితే యవనస్తులు తప్పక తొట్టిల్లదరని కూడా వాక్యం సెలవిస్తుంది. పౌలు తిమోతికి లేఖ రాస్తూ, ఓ యవనస్తుడా, నీ యవన కాలంలో ఎవడు నిన్ను తృణీకరించనీయకుండా నువ్వు ప్రేమలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను నువ్వు అనేకులకు మాదిరిగా ఉండమన్నాడు. యవన జీవితం మాదిరిగా ఉండాలి, యవన జీవితం దీవెనకరంగా ఉండాలి, యవన జీవితం మేలుకరంగా ఉండాలి, యవన జీవితంలో మంచి నిర్ణయాలు ఉండాలి, యవన జీవితంలో ఉన్నత స్థితిలో భక్తి భయము కలిగి జీవించాలి. ఇతడు చక్కటి యవనస్తుడిగా సంఘములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నిత్య జీవమునకు వారసుని కావాలి అన్నప్పుడు, నీకున్నవి అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఒక యవనస్తుడు 2000 దురాత్మ శక్తులతో పీడింపబడ్డప్పుడు నా యేసు అతన్ని విడిపించినప్పుడు అతడు యేసుతో జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ యవన స్థితిని, నీ యవన దశను, నీ యవన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎవరి కోసం యూజ్ చేస్తున్నావు? ఎవరి కోసం నువ్వు వాడబడుతున్నావు? నీ యవన కాలంలో పాపానికి దూరంగా ఉండు, లోకానికి దూరంగా ఉండు, ఆశలకు దూరంగా ఉండు, కోరికలకు దూరంగా ఉండు, వాక్యానికి దగ్గరగా ఉండు. వాక్య సహవాసంలో నీ యవన జీవితము ఉండాలి. అప్పుడు నువ్వు అనేక యవనస్తులకు దీవెనకరంగా ఉంటావు. పౌలు తిమోతికి లేఖ రాస్తూ యవనస్తుని కోసం మాట్లాడుతుంటాడు, నువ్వు మంచి సైనికుని వలె పోరాడుతున్నావు, మంచి వ్యవసాయకుని వలె ఉన్నావు, మంచి ఉపదేశకుని వలె ఉన్నావు అని పౌలు తిమోతిని బలపరుస్తున్నాడు. తిమోతి ఒక మాదిరికరమైన యవనస్తునిగా, పరిశుద్ధమైన యవనస్తునిగా దేవుని కోసం జీవించినాడు. ఈ యొక్క ఐదుకు దేవుని సన్నిధిలో ఉన్న ఒక యవనస్తుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు 3వ అంతస్తు అనే అనుభవంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 3వ విషయాన్ని చూస్తే, అతడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 9వ వచనములో అతడు కిటికీలో కూర్చున్నాడంట. సంఘములో స్థలం లేదా? ఎక్కడ కూర్చోవాలి? సేవకుని ముందు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? సేవకునికి ఎదురుగా కూర్చోవాలి. అయితే ఈ యొక్క యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ మీద కూర్చున్నాడు. కిటికీ దేనికి సాదృశ్యం? ఆత్మీయులారా, సగం లోకం సగం సంఘం, సగం దేవుడు సగం దయ్యం, సగం ఆశలు సగం దేవుడు. సగం సగంగా జీవించకు. కిటికీ దేనికి సాదృశ్యం? వచ్చే పోయే వారిని చూసేది కిటికీలకు వెళ్ళే చూస్తారు. అయితే అతడు సగం మనసు లోకంలో ఉన్నది, సగం మనసు దేవునిలో ఉన్నది. సంఘానికి వెళ్ళిన ఓ విశ్వాసి, ఓ భక్తిపరుడా, ఓ భక్తిపరురాలా, నీవు కూడా కిటికీ మీద కూర్చున్నావేమో సంఘంలో. అంటే గోడ మీద పిల్లి లెక్క, నువ్వు మరి జిత్తులా మారిన నక్క లెక్క అటు ఇటు చూస్తున్నావేమో. సేవకుడి వాక్యాన్ని నువ్వు పెడార్థం చేసుకుంటూ కిటికీ అనే అనుభవాలు ఉన్నావేమో. సగం లోకంలో సగం దేవునిలో ఉన్నాడు ఇతడు. అటు ఇటు చూస్తున్నాడు. ఒక కన్ను లోకంలో, ఒక కన్ను దేవునిలో, ఒక కాలు లోకంలో, ఒక కాలు దేవునిలో. 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కిటికీ అనే లోకం మీద కూర్చొని సగం సగం భక్తి, సగం సగం విశ్వాసం, అటు సగం ఇటు సగం. ఇంకా నువ్వు సగం సగంగానే బ్రతుకుతావా? అటు సగం ఇటు సగంగా ఉంటే వారిని అటు ఇటు గానోళ్ళు అంటారు. గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో సగం దేవుళ్ళలో ఉన్నావు, సగం లోకంలో ఉన్నావు, సగం సంఘంలో ఉన్నావు, సగము లోకాశలతో ఉన్నావు. అయితే ఈ 5కు కిటికీ మీద కూర్చున్నాడు. గమనించండి, కిటికీ మీద కూర్చున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు.
అయితే అతడు పౌలు చాలా విషయాలు మాట్లాడుతుండగా పౌలు మాటల యందు ఏకాగ్రత లేదు, పౌలు బోధ యందు ఏకాగ్రత లేదు. దైవజనుడు అంత చక్కటి వాక్యం అందిస్తుండగా ఇతడు కిటికీ మీద కూర్చొని గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతూ క్రైస్తవునిగా బ్రతుకుతున్నాడు. సంఘానికి వచ్చి నిద్రపోయే దుర్మార్గపు ఆత్మీయత నీకుంది. వాక్యం అందిస్తుండగా పడుకుంటున్నావేమో, నిద్రపోతున్నావేమో, జోగుతున్నావేమో. ఇతడు వాక్యము వినలేక నిద్రపోతున్న వ్యక్తిగా ఉన్నాడు. 3వ అంతస్తు ఆత్మీయత. అతడు యవనస్తుడు, ఒక మాదిరిగా బ్రతుకుతున్న వ్యక్తిగా. అలాగున్నా గాని అతనిలో కిటికీ అనే లోకాశలున్నాయి. లోకంలో ఉన్న వాటిని తన జీవితంలో నింపుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అతడు కిటికీ మీద కూర్చొని నిద్రపోతున్నాడంట. చల్లటి గాలి బయటికి వెళ్ళి వస్తుంది. ఆ గాలికి అతడు కునుకుపాటు, అతడు నిద్రిస్తున్నాడు. ఆత్మీయులారా, ఒక విశ్వాసి నిద్రపోతే ప్రమాదం. గమనించు, యోనా ఆత్మీయత గల వ్యక్తి. యోనాను దేవుడు నినివేకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్లి ఓడలో దిగువ భాగాన్ని వెళ్లి నిద్రపోయినాడు. అవివేకపు నిద్ర, దర్శనాన్ని మరిచిపోయిన నిద్ర. శాంసన్ అభిషేకం గల వ్యక్తి, ఆత్మతో నింపబడ్డ వ్యక్తి, న్యాయాధిపతిగా ఫిలిస్తీన్లను గడగడలాడించిన వ్యక్తి దెలెల్లా తొడ మీద నిద్రపోయినాడు. శరీర సంబంధమైన నిద్ర. గమనించు ఆత్మీయుడా, ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు సిద్ధపడి సిద్ధంలో నూనె పోసుకొని వారు వచ్చి కునుకుతూ నిద్రపోతున్నారు. సిద్ధపాటు లేని ఆత్మీయ నిద్ర, సిద్ధపాటు లేని జీవితం అనే నిద్ర. ప్రభువే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏలియా అభిషేకం గల వ్యక్తి, రోషం గల వ్యక్తి, ప్రార్థనపరుడైన వ్యక్తి. అతడు వెళ్లి బదిరీ వృక్షం కింద నిద్రపోతున్నాడు. బదిరీ వృక్షం కింద పిలుపును మర్చిపోయిన నిద్ర. అభిషేకము చల్లారిపోగా నిద్రపోతున్నాడు. అది భయముతో కూడిన నిద్ర. ఈరోజు సంసన్ వల్ల నిద్రపోతున్నావా? యోనా వల్ల నిద్రపోతున్నావా? నీవు లేదంటే ఆత్మీయులారా, బుద్ధి లేని కన్యకల వల్ల నిద్రపోతున్నావా? శిష్యులు ప్రార్థనకు వెళ్లి తోటలో వెళ్లి మా ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని అతడు నిద్రపోయినాడు. శిష్యులందరూ నిద్రపోయినారు. గమనించండి, ప్రార్థన లేమి అనే నిద్ర, సిద్ధపాటు లేని ఆత్మీయ జీవితం అనే నిద్ర. ఈ రోజున నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ క్రైస్తవునిగా ఉంటే మెలుకోగలిగి బ్రతుకు. ఎఫెసీ సంఘం పోరాడే సంఘమే గాని నిద్రించుచున్న నీవు మేలుకో, మృతులలో నుండి లేము అని ఎఫెసీ సంఘాన్ని పౌలు హెచ్చరించినాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో వాక్యం వినని ఓ నిద్రపోతూ బిడ్డగా బ్రతుకుతున్నావేమో, సంఘానికి వెళ్లి నిద్రపోతూ బిడ్డగా బ్రతుకుతున్నావేమో. ఒక దైవజనుడు వాక్యం అందిస్తున్నాడు, చక్కగా వాక్యం అందిస్తున్నాడు. అతనికి గడ్డం ఉంది. అయితే ఒక ముసలమ్మ ఆ దైవజనుడు ఈ వాక్యం విని బాగా ఏడుస్తుందంట. బాగా ఏడుస్తుంటే ఆ దైవజనుడు అనుకున్నాడు, నేను వాక్యం చెప్తుంటే బాగా ఏడుస్తుంది, దేవుడు ఈ బిడ్డతో మాట్లాడుతున్నాడు కావచ్చు అనుకున్నాడు. అయితే మీటింగ్ అంతా అయిపోయాక ఆ దైవజనుడు ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు బాగా ఏడుస్తున్నావు వాక్యం అందిస్తుండగా, అంతగా వాక్యం నేను దర్శించిందంటే, అయ్యా మాది మొన్న ఒక గొర్రె పిల్ల తప్పిపోయింది, ఆ గొర్రె పిల్లకు నీలాంటి గడ్డం ఉండే, ఆ గడ్డం గుర్తుకొచ్చి, ఆ గొర్రెకు గడ్డం గుర్తుకొచ్చి నీలో గొర్రెను చూసుకొని ఏడుస్తున్నా అన్నదంట. ఆత్మీయంగా సంఘానికి పోయే వాళ్ళు మనసొక కాడ మనిషొక కాడ ఉంటారు. గమనించు ఆత్మీయుడా, నీ వాక్యం అందిస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడ పెట్టుకున్నావు? ఇంకొక తల్లి సేవకుడు ఆన్లైన్ లో వాక్యం అందిస్తున్నాడు, ఆ అంశం యేసు త్వరగా వస్తున్నాడని చెప్తున్నాడు. అయితే ఆమె నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని వాక్యం వింటుంది. అయితే ఈ దైవజనుడు అనుకున్నాడు ఆమెకు కంటి ఆపరేషన్ అయింది కావచ్చు అనుకొని, ఆ రోజు టాపిక్ యేసు త్వరగా వస్తున్నాడు, అతడు గట్టిగా వచ్చుచున్నాడు అని చెప్తుండగా ఆమె నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఆమె చక్కగా నిద్రపోతుంది. ఈ దైవజనుడు అనుకున్నాడు చక్కగా వాక్యం వింటుందని, ఇదిగో వస్తున్నాడు అని గట్టిగా చెప్తున్నాడు.
ఆ స్టేజ్ మీద అటు ఇటు చెప్తూ ఒక్కసారి గట్టిగా చెప్పి కాలు ముందుకేగానే అతడు స్టేజ్ మీదకి వెళ్ళి అలా బ్యాలెన్స్ స్కిడ్ అయి పడిపోయాడు. పడిపోగానే ముసలమ్మ గట్టిగా పట్టుకుందంట, దైవజనం పట్టుకొని, ఇదిగో యేసు ప్రభు వచ్చాడు, ఇదిగో యేసు ప్రభు వచ్చాడు అని చెప్పిందంట. అంటే ఆమె మనసోమో ఒక కాడ, మనుషోమో ఒక కాడ, కళ్ళద్దాలు పెట్టుకుని నిద్రపోతు బిడ్డగా సంఘానికి వచ్చి ఆమె మెలుకోగలిగినప్పుడు ఇన్నది వాక్యం. ఆమె నిద్రపోయింది, యేసు ప్రభు వచ్చిందని ఆ సేవకుని పట్టుకుందంట. గమనించండి, ఈ రోజున ఓ విశ్వాసి, సంఘానికి వెళుతున్న విశ్వాసి, ప్రార్థన లేని విశ్వాసి, భక్తి లేని విశ్వాసి, ఆత్మీయత లేని విశ్వాసి, మెలకువ జీవితం లేని విశ్వాసి, ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? ఈ 5కు 3వ అంతస్తులో ఉన్న ముఖ్యుడు, యవన కాలంలో భక్తిపరుడు, కిటికీ మీద కూర్చున్న లోకానుసారి, మంచిగా నిద్రపోతున్నాడు. వాక్యం వింటే నిద్ర పట్టాలా, మంట రావాలా? చెప్పండి. ఈ కాలంలో ఎన్ని వాక్యాలు చెప్పినా మంట లేదు, ఆత్మీయత లేదు. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయాన్ని చూస్తే అతడు జోగి పడిపోయినని ఉన్నది. ఎక్కడి నుండి పడిపోయాడు? 4వ విషయాన్ని చూస్తే 3వ అంతస్తు నుండి కింద టాప్ అని పడిపోయాడు. చూడండి, జోగి పడిపోయినాడంట. అతడు పై అంతస్తు మీదకి వెళ్ళి కింద పడిపోయినాడు. ఎత్తైన స్థితిలో నుండి పడిపోయినాడు, ఆత్మీయతలో నుండి పడిపోయినాడు. దేవుని వాక్యం వినుకుంటేనే జోగి కింద పడిపోయినాడు. ఈ యొక్క పడిపోయిన వ్యక్తిని ఈరోజు నీ ముందు పరిచయం చేస్తున్నా, నీకు పరిచయం చేస్తున్నా. సంఘ సభ్యుడే పడిపోయాడు, వాక్యాన్ని వినడానికి వచ్చిన వాడే పడిపోయాడు, 3వ అంతస్తు పరిపూర్ణత గలవాడే పడిపోయాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీవు కూడా పడిపోతున్నావేమో, మాటి మాటికి జారిపోతున్నావేమో, మాటి మాటికి లోకంలో పడిపోతున్నావా? కోరికల ద్వారా పడిపోతున్నావా? ఆశల ద్వారా పడిపోతున్నావా? అవిధేయత ద్వారా పడిపోతున్నావా? తిండి విషయంలో పడిపోతున్నావా? పరిశుద్ధతలో పడిపోతున్నావా? నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? ఎలా పడిపోతున్నావు? ఆలోచించు. ఇతడు జోగి పడిపోయాడు. దేవుని బిడ్డ, అందరికీ మాదిరిగా జీవించవలసిన యవనస్తుడు పడిపోయినాడు. ఈరోజు ఈ వాక్యం నిన్నే దర్శిస్తుంది. సేవలో ఉండి పడిపోతున్నావా? క్వైర్లో ఉండి పడిపోతున్నావా? ప్రార్థన బృందంలో ఉండి పడిపోతున్నావా? సంఘ పెద్దగా ఉండి పడిపోతున్నావా? ఎక్కడ పడిపోతున్నావు? ఎలా పడిపోతున్నావు? ఆలోచించు. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. యోహాను సువార్త 3:16 అని చెప్తుండగా దూరంకి ఒక వ్యక్తి అతన్నే చూస్తున్నాడంట. 3:16 అని. అయితే తనకు అర్థం కాలే, 3:16 అంటున్నాడు అని. అయితే అతడు అడిగాడంట, ఈ వాక్యం ఇలా ఎందరికి దర్శించింది, ఎందరికి నచ్చింది అంటే అందరు ఎత్తారు కానీ అతడు చెయ్యెత్తలే, అతడు స్పందించలే. తర్వాత వెళ్ళి, అయ్యగారు మొత్తం నా కోసమే చెప్పావు వాక్యం అన్నాడంట. ఎందుకు? యోహాను 3:16 నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అని దైవజనుడు చెప్తే అతడన్న మాట ఏం తెలుసా? 3 అంటే నాకు 3 భార్యలు, 16 అంటే 16 మంది పిల్లలు అన్నాడంట. చూడండి, కుటుంబ విషయాలలో పడిపోయిన వ్యక్తి కాదు అతడు. సమాజంలో పడిపోయిన వ్యక్తిగా లేడు అతడు. ఒక మాదిరి చూపించు, ఒక మాదిరికరమైన భక్తి చేయి, ఒక మాదిరికరమైన విశ్వాసిగా బ్రతుకు. నీ ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావేమో, జాగ్రత్త. పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతుకుదాం, పడిపోకుండా నీతిగా బ్రతుకుదాం, పడిపోకుండా ఆత్మ తీవ్రతతో బ్రతుకుదాం. ఇతడు జోగి 3వ అంతస్తు మీదకెళ్ళి పడిపోయినాడు. ఇతడు మేడగది అనుభవం కలిగిన వాడు, 3వ అంతస్తులో ఉన్న పరిపూర్ణత గలవాడు. ఇతడు యవన కాలంలో మాదిరిగా సంఘంలో ఉన్నవాడు. కానీ కిటికీ అనే ఆశల గుండా ప్రయాణం చేసి కిటికీ మీద కూర్చొని నిద్రపోయిన వాడు. 4వది, పై అంతస్తు నుంచి జోగి కింద పడ్డవాడు. పడుడే ప్రాణం పోయింది. దేవుని బిడ్డ, అతడు పడిపోగానే పౌలు తన ప్రసంగాన్ని ఆపి కిందికి వెళ్లి చూశాడు. అతని కోసం ప్రార్థన చేసినాడు.
ప్రార్థన చేస్తున్నాడు. అతని కోసం ప్రార్థన చేయగా అతడు తిరిగి బ్రతికినాడు. ప్రార్థన చేత పడిపోయి చచ్చిన వాణ్ణి పౌలు తిరిగి బ్రతికించుకున్నాడు. ఇతడు చనిపోయి బ్రతికినవాడు. దేవునికి స్తోత్రం. నిన్నొక మాట అడుగుతున్నా, నీ ఇంట్లో ఆత్మీయంగా చచ్చిన వారు ఎందరున్నారు? ఆత్మీయంగా బ్రతికిన వారు ఎందరున్నారు? ఆత్మీయంగా వాక్యం విని వాక్యానికి లోబడి బాప్తిసం తీసుకొని ఆత్మతో నింపబడి జీవించిన వాడు, ఆత్మలో బ్రతికిన వాడు, వాక్యము లేనివాడు, సహవాసం లేనివారు, ఆరాధనకు వెళ్ళని వారు, వాక్యాన్ని గ్రహించని వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, నామకార్థ క్రైస్తవులు, ఆత్మీయంగా చచ్చిపోయిన వారు. నీవు అనుకుంటావు మా పూర్వీకులు క్రైస్తవులు, మేము క్రైస్తవులమని. కానీ ఆత్మీయంగా నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఆత్మీయంగా నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు. జోగిన స్థితిలో ఉన్నావు. నువ్వు నిద్రపోతూ క్రైస్తవుగా ఉన్నావు. కింద పడిపోయి చనిపోయాడు. దైవజనుడు వచ్చి అతన్ని ప్రార్థన చేసి తిరిగి బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని ప్రార్థన ద్వారా ఐదుకు తిరిగి బ్రతికినాడు. హల్లెలూయా. ఈ రోజున సేవకుల ప్రార్థనలో అంత శక్తి ఉందని గ్రహించు. నీ ఆత్మీయ జీవితంలో రోగగ్రస్తునిగా ఉన్నప్పుడు, నువ్వు బలహీనునిగా ఉన్నప్పుడు, నువ్వు గుండె చెదిరి ఉన్నప్పుడు, నువ్వు ఏకాకిగా ఉన్నప్పుడు సేవకుని ప్రార్థనే నిన్ను ఆదరించింది. సేవకుని ప్రార్థన నిన్ను బలపరిచింది. సేవకుని ప్రార్థన నీ కన్నీరు తుడిచింది. సేవకుని ప్రార్థన నీకు జీవాన్ని ఇచ్చింది. ఇక్కడ చనిపోయిన వ్యక్తిని ప్రార్థన ద్వారా తిరిగి బ్రతికించుకున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పడిపోయిన నీ దగ్గరికి వచ్చేవాడే సేవకుడు. కృంగినప్పుడు నీ దగ్గరికి వచ్చేవాడు సేవకుడు. చెదిరినప్పుడు నిన్ను పరామర్శించేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. ఆత్మ తీవ్రత కలిగి పౌలు వెళ్లి ఆ చనిపోయిన వానికి ప్రార్థన చేసి తిరిగి అతన్ని బ్రతికించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నొక మాట అడిగనా? నువ్వు బ్రతికిన స్థితిలో ఉన్నావా? నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా? నువ్వు ఉజ్జీవంగా ఉన్నావా? నువ్వు నిర్జీవంగా ఉన్నావా? నువ్వు వెలుగులో ఉన్నావా లేదా చీకటిలో ఉన్నావా? నువ్వు మేలుకరంగా ఉన్నావా? కీడుతో ఉన్నావా? నువ్వు మరణంలో ఉన్నావా? జీవములో ఉన్నావా? ఎక్కడున్నావు బిడ్డ? నువ్వు నీ స్థితి ఎక్కడా? నిర్జీవమైన స్థితిలో ఉన్నావేమో, చచ్చిన స్థితిలో ఉన్నావేమో. ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఆత్మీయంగా నీకు బ్రతుకు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు చచ్చిన స్థితిలో ఉండగా పౌలు ప్రార్థించి తిరిగి బ్రతికించి అతన్ని మరలా 3వ అంతస్తుకు తీసుకుని వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుండి పడ్డాడో అదే స్థలానికి మరలా తీసుకుని వెళ్ళినాడు. హల్లెలూయా. నువ్వు 7 మార్లు పడినా తిరిగి నిన్ను లేపే దేవుడు ఆయన. మాటి మాటికి పడిపోతున్నావేమో, దేవుడు నిన్ను లేపడానికి ఇష్టపడుతున్నాడు. మాటి మాటికి జారిపోతున్నావేమో, దేవుడు నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అతడు పడిపోతే పౌలు బ్రతికించుకొని మరలా సంఘములోనికి తీసుకొని వెళ్ళినాడు. మరలా సహవాసంలోనికి తీసుకొని వెళ్ళినాడు. మరలా దేవుని యొక్క ఉద్దేశాలు తన ద్వారా నెరవేరాలని సంఘములోనికి నడిపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో అక్కడ దేవుని కోసం నిలబడదువు గాక. అక్కడ దేవుని కోసం మండుదువు గాక. అక్కడ దేవుని కోసం ప్రకాశించుదువు గాక. హల్లెలూయా. అతన్ని మేడగదిలోనికి తీసుకొని వెళ్ళినాడు. ఒకవేళ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ అతన్ని ఏమని అడుగుతారు? అయ్యా, నువ్వు యవనస్తునివి కదా, ఎందుకు పడిపోయినావు? నువ్వు 3వ అంతస్తులో పరిపూర్ణత గల వ్యక్తివి కదా, ఎందుకు పడిపోయినావు? అయ్యా, నేను కిటికీ మీద కూర్చున్నా, కొన్ని కోరికలు ఉండే, కొన్ని ఆశలు ఉండే, కొంచెం లోకం ఉండే, కొంచెం స్నేహం ఉండే. ఆ 3వ అంతస్తు నుండి గాలి వీస్తుండగా లోకమనే గాలికి అడక్ట్ అయి, లోకమనే గాలికి నేను ఆకర్షించబడి, ఆ ఆచారాలకు, అలవాట్లకు, తలంపులకు నేను ఆకర్షించబడి ఆ గాలికి నేను జోగి పై నుండి కింద పడిపోయినా. చూడండి, ఈ కాలంలో నువ్వు పడిపోతే నేను చూసి నవ్వే వాళ్ళే ఉంటారు, కానీ నేను లేపి చక్కగా నిలబెట్టేవారు తక్కువ. నువ్వెప్పుడు పడతావా, నేను ఎప్పుడు చూసి పక్కపక్కమని నవ్వాలని నవ్వేవారే ఉంటారు.
అయితే పడిపోతే సేవకుడు లేపి నిలబెట్టి బ్రతికించి తీసుకుని వెళ్ళి మేడగదిలో కూర్చోబెట్టినాడు. అయితే ఆత్మీయులారా, అతడు మేడగదిలోనికి వెళ్ళిన తర్వాత ప్రజలు అనేకులు ఆదరించినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేకులు తనను బలపరిచినారు, అనేకులు తనను ధైర్యపరిచినారు, అనేకులు తనను ప్రోత్సాహపరిచినారు. నువ్వు మరొకసారి పడిపోవద్దు, నువ్వు మరొకసారి చెదిరిపోవద్దు, నువ్వు మరోసారికి కిటికీ మీద కూర్చోవద్దు, నువ్వు భక్తితో కూర్చోవాలని అనేక మంది ప్రజల సంఘానికి వచ్చిన బిడ్డలు అతనిని అందరూ ఆయనను ఆదరించినారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? సంఘంలో ఒక వ్యక్తి పడిపోతే పడ్డాడు అని 10 రాళ్ళు విసిరేయకు. పడిపోయిన వ్యక్తిని ఆదరించడం నేర్చుకో, పడిపోయిన వ్యక్తిని నిలబెట్టడం నేర్చుకో, పడిపోయిన వ్యక్తిని బలపరచడం నేర్చుకో. ఒక వ్యక్తి బురదలో పడ్డాడండి, బురదలో పడితే ఆ వ్యక్తి నువ్వు ఎందుకు బురదలో పడ్డావురా, నీకు కళ్ళు కనబడతలేవా, నీకు బుద్ధి లేదా, నువ్వు గడ్డి తిన్నావా, నీకు ఎందుకు పడిపోయినావు అని ఆ బురదలో ఉన్నవాడిని తిట్టకు. ఆ బురదలో ఉన్నవాని దగ్గరికి వెళ్ళి నీ చేయి నీవు, సహోదరుడా పైకి రా, సహోదరి పైకి రా, లోకమైన బురదలో ఉన్నావు, పాపమైన బురదలో ఉన్నావు, ఆచరణ బురదలో ఉన్నావు, పైకి రా, నీ చేయి ఇచ్చి మరి పైకి లేపడం నేర్చుకోవాలి. లేపిన తర్వాత కొన్ని నీళ్ళిచ్చి కొంచెం సబ్బిచ్చి నువ్వు శుద్ధిగా నువ్వు కడుక్కోమని చెప్పాలి. కడుక్కున్న తర్వాత కొంచెం సేపు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం నేర్చుకోవాలి. కానీ నువ్వు పడ్డావు కాబట్టి నువ్వు పాడైనవు అలా కాదు. గమనించండి, ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లోకి వెళ్ళి కూడా కిటికీ మీద కూర్చున్న వాళ్ళు నీ ఇంట్లో కూడా ఉన్నారు. సగం అటు సగం ఇటున్న వాళ్ళు నీ ఇంట్లో కూడా ఉన్నారు. ఒకవేళ నీ భర్త సగం అటు సగం ఇటు ఉన్నాడా, నీ భర్త సగం అటు సగం ఇటు ఉన్నాడా, నీ పిల్లలు సగం అటు సగం ఇటు ఉన్నారా? ఒక భార్యగా నీ ఇంట్లో నువ్వు సగం అటు సగం ఇటు ఉన్నావా? నువ్వు సగం సగం ఉన్నావేమో. ఈ రోజున సంపూర్ణమైన విశ్వాసిగా మారు, సంపూర్ణమైన భక్తి చేయి, సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించు. అతడు 3వ అంతస్తుకు మరలా వచ్చినాడు. అతడు అనుకోవచ్చు, అయ్యో నేను పడిపోతే అందరూ పక్క నవ్వుకున్నారు, ఇక నుండి నేను పడిపోను, ఇక నుండి నేను జారిపోను, ఇక నుండి నేను చెదిరిపోను, నేను భక్తితో వింటాను, భయంతో వింటాను, ఇక నుండి నేను నిద్రపోను, నేను కునుకను అని తను ఎంతగా దేవునికి సమర్పించుకున్నాడో ఆలోచించు. అతడు పైకి వచ్చినప్పుడు ప్రజలు అనేకులు అతన్ని ఆదరించినారు, తన ద్వారా కూడా ఆదరించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా ఆత్మీయులారా? పడిపోయిన వాడు తిరిగి లేచినాడు, దేవుని సన్నిధికి వచ్చినాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా తప్పుడు ఆలోచన ద్వారా నువ్వు కూడా అప్పుడప్పుడు జారిపోతున్నావేమో. ఈరోజు జారిపోకుండా పడిపోకుండా ఒక మంచి తీర్మానం తీసుకో, మంచి తీర్మానం తీసుకో. అతడు వచ్చిందేమో బల్లలో పాలు పొందడానికి వచ్చాడు, కానీ అతడు జారిపోయినాడు, అతడు పడిపోయినాడు. నీలో పరిపూర్ణత ఉండాలి. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా కేవలం ఒక ట్యాగ్ వేసుకొని నేను చేస్తున్న భక్తి అని ఒక ముసుకేసుకొని ఆ ముసుగు కింద ఏదో చేస్తున్న భక్తి అన్నట్టు కాకుండా ఒక మాదిరికరమైన భక్తి నేను చేయాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. మరొక విషయం చెప్తున్నాను సహోదరుడా, పౌలు తనను మెడగదికి తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రజలందరి మన్ననలను పొందుకున్నాడు పౌలు గారు. ఎందుకు? పడిపోయిన వాడిని విడిచిపెట్టద్దు, పడిపోయిన వాడిని మనం మర్చిపోవద్దు, పడిపోయిన వాడిని విడిచిపెట్టకుండా మరిచిపోకుండా దేవుని కోసం మనం సంపాదించుదాం. ఒకవేళ నీ ముందు ఎవరైనా పడిపోతే వారిని లేపి నిలబెట్టు అని ప్రభు నీతో చెప్తుండగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. నా ప్రభువే ఈ రోజు నిన్ను దర్శిస్తుండగా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఐతుకు వలె జారిపోతూ జీవిస్తున్నావేమో. ఈ రోజు నుండి ఒక మాదిరికరమైన వ్యక్తిగా, మాదిరికరమైన బిడ్డగా నువ్వు బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. మహాపరిశుద్ధుడై వాక్యాన్ని విన్న ప్రతి వారిని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. 100 రెట్లు వారికి ఆత్మీయ పరిపక్వత దయచేయమని ఘనత మహిమ ప్రభావాన్ని కాపాదిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి
పొందినాం తండ్రి. ఆమేన్.